మీకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం అండి. ముఖ్యంగా ఇక్కడున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా సాయిరాం. ఎందుకంటే స్వామిచే ఎన్నుకోబడిన చిన్నారులే ఇక్కడ ఉంటారమ్మా, అంతవరకు నో డౌట్ ఎట్ ఆల్. స్వామి ఎన్నుకుంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు చిన్నపిల్లలు, అందరూ భగవత్ సాన్నిధ్యానికి రాగలుగుతున్నారా? అందరూ అనుకున్నప్పుడల్లా తల్లికి పూజ చేయగలుగుతున్నారా? అటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మహానుభావుడు మనకు భగవంతుడు శ్రీ సత్యసాయి బాబా. రెండు మాటలు చెప్తానమ్మా, ఈశ్వరమ్మ డే కాబట్టి. ఎందుకంటే ఈశ్వరమ్మ గారి ఔన్నత్యం మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆవిడ గొప్పతనం, తల్లి ప్రేమ ఎవరి పుత్రుల పట్ల వాళ్ళకి, అంటే ఎవరి కొడుకు పట్ల వాళ్ళకి, ఎవరి కూతురు పట్ల వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కదా. మన అమ్మలు మనం అంటే చాలా ప్రేమగా ఉంటారు, అది సహజమే. కానీ ఈశ్వరమ్మ పేరుకు తగ్గట్టే ఈశ్వరుడిని కనటం వల్లే ఏమో ఆవిడ ప్రేమ విశ్వజననీయం. అసలు వీరి మీద ప్రేమ ఉంది, వీరి మీద ప్రేమ లేదు అంటానుకుంటుంది ఆవిడ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి స్వామి దర్శనానికి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఒక చిన్న పిల్లాన్ని తీసుకుని ఒక దంపతులు వచ్చారంట. ఒక మదర్, ఫాదరు, ఒక చైల్డ్. అతనికి ఏదో రుగ్మత ఉంది. స్వామి దగ్గర ప్రే చేసుకుని అతని వ్యాధి నయమవ్వాలని ప్రార్థించడానికన్నా దంపతులు వచ్చారు. అయితే ఎన్ని రోజులైనా పూర్వజన్మ కర్మఫలం మనకు తెలియదు కదా, మనకి ఏవేవో వస్తూ ఉంటాయి. అవేంటి ఎందుకు అన్నది మనకు తెలియదు, స్వామికి తెలుసు. కానీ ఆ దంపతులు అలాగే వారం రోజుల పాటు ఉన్న స్వామి వాళ్ళని పలకరించట్లేదంట. ఒకరోజు ఇంక ఈశ్వరమ్మ గారి మనసు తల్లడిపోయింది. అంటే చెప్పాను కదా, తన కొడుకు తన పుత్రుడనే కాదు, ఏ చిన్నారి బాధపడుతున్నా ఆవిడ చూసేవాళ్ళు కాదు. వెంటనే ఆ చిన్నపిల్లాన్ని ఎత్తుకుని స్వామికి ఇంటర్వ్యూ రూమ్ అని ఒకటి ఉండేది, అక్కడ ఆయన ఎన్నుకున్న భక్తుల్ని పిలిచి మాట్లాడేవారు. స్వామి దగ్గరికి గబగబా తీసుకెళ్ళిపోయారంట ఈశ్వరమ్మ గారు. తీసుకువెళ్ళి, స్వామి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ చిన్నారికి వ్యాధి నయం అవ్వాలి, ఆ తల్లిదండ్రులు దుఃఖం పోవాలి అని అడిగారట. స్వామి అప్పుడు చూసి చూద్దాం అన్నారట. చూద్దాం అంటే కుదరదు స్వామి, నువ్వు మాత్రం ఎట్లయినా సరే ఈ చిన్నారిని నయం చేయాలి అన్నారట. అసలు తల్లి మాటని జవదాటొద్దు, తల్లి కోరిక నెరవేర్చండి, తల్లిదండ్రుల్ని సంతోష పెట్టండి అని చెప్పే స్వామి కన్న తల్లి, అది కూడా ఆవిడ చూడండి స్వార్థంగా కోరిందా? ఏమన్నా స్వార్థం ఉందా అందులో? ఆవిడకి సెల్ఫిష్నెస్ ఏమన్నా ఉందా అమ్మ? ఆవిడ కోసం అడిగిందా ఏమన్నా? కాదు, ఒక చిన్నారి కోసం అంత స్వచ్ఛమైన ప్రేమకి కరిగిపోయి ఈ స్వామి అలాగే అని చెప్పి వెంటనే ఆ బిడ్డను ఆశీర్వదించారు. వెంటనే ఆ బిడ్డ ఆరోగ్యవంతుడైపోయి చక్కగా ఉన్నాడు. అటువంటి విశ్వజననీయమైన ప్రేమ ఒక్కళ్ళతో ఆగిపోదు ఆవిడ ప్రేమ. అలా ఆగిపోలేదు కాబట్టే ఇవాళ రోజున అక్కడ అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, వాటర్ ప్రాజెక్ట్ కానివ్వండి, అందరూ చదువుకోవడానికి విశ్వవిద్యాలయం కానివ్వండి ఉన్నాయి. ఆడపిల్లలు అంటే కూడా ఆవిడకి చాలా ఇష్టం అంట. ఎందుకంటే పల్లెటూరులో ఆడపిల్లలు పడుతున్న బాధలు ఆవిడ చూశారు కాబట్టి. ఒకసారి ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన కొంతమంది యువతులు వాళ్ళు చాలా ధైర్యంగా కారది నడపటము, వాళ్ళు చాలా ధైర్యంగా అన్నిట్లోనూ పాల్గొనడం చూశారంట ఈశ్వరమ్మ. చూసి అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారంట, నువ్వు ఒక స్కూల్ కట్టించావు బాగుంది, ఒక కాలేజ్ కట్టించావు బాగుంది, ఏం చేస్తావో నాకు తెలియదు స్వామి, నువ్వు తప్పకుండా ఆడపిల్లలకి నువ్వు ఒక కళాశాల నిర్మించాల్సిందే అని. ఆవిడ కోరిక ప్రతిరూపం. ఎందుకంటే స్త్రీ శక్తి ఎప్పుడూ కూడా ఆగిపోవడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఆ శక్తి అంటే ఎంతో శక్తి ఉంటుంది కదా మనలో, చాలా ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. లేకపోతే మీరు అందరూ వచ్చి ఇలా కూర్చోలేరు. 2 ఏళ్ల క్రితం అంటే సందర్భానుసారం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా. ఎన్టీఆర్ జిల్లా పత్తి యాత్ర జరిగింది 2024లో. హస్విత అప్పుడు అక్కడ వేదం చదివింది. స్వామి సన్నిధానంలో కూర్చొని చదివిన వేదం పాప అప్పుడు నిజంగా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇంత శృతి జ్ఞానం ఈ 2 ఏళ్లలో ఆ పిల్లకి ఎలా అబ్బిందా అని. చాలా బాగా పాడేవమ్మా. అంత శృతి జ్ఞానం, అంత లయ జ్ఞానం అసలు 2 ఏళ్లలో నేను చూసిన హస్వితకి ఇప్పటికీ. అంటే ఆ భగవంతుడి దగ్గర కూర్చుంటే సామాన్యం కాదండి. ఆయన మీరు ఇంత ఎఫర్ట్ పెడితే దానికి అంత రెట్లు ఫలితం ఇస్తాడు. మీ అందరూ కూడా స్వామి చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈశ్వరమ్మ గారికి నచ్చే పిల్లలు అవ్వాలని కోరుకుంటున్నాను. మనకు ఇంకొక బోనస్ ఏంటంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో ప్రతి ఒక్కరికి కన్న తల్లి ప్రేమ ఒక్కటే ఉంటే ఈశ్వరమ్మ గారు బాల వికాస్ గురువుల రూపంలో ఆవిడ ప్రేమను అందరికీ పంచుతారు. మనకి 2 తల్లులు అండి, కన్ఫర్మ్గా చెప్పగలం. ఒకటి మనం కన్న తల్లి అయితే, మన బాల వికాస్ గురువు ఎవరైతే ఉంటారో ఆవిడ ప్రేమ కూడా అంతకు మించి ఏ
కొంచెం కూడా తీసుకోదు. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? మీ బాల వికాస్ గురువులు ఎవరు ఇక్కడ? చెప్పండి ఎవరి పేరు, అంటే మీ గురువు ఎవరో వాళ్ళ పేరు చెప్పండి పర్లా. రమా ఆంటీ సాయిరామ్ కదా. రమా ఆంటీ నేను ఎన్నో ఏళ్ల నుంచి, అంటే ఇంచుమించు నేను హస్పిత వయసు ఉన్నప్పటి నుంచి చూస్తున్నానేమో. ఆవిడ ఇంట్లో వ్యక్తులతో కనిపించే కన్నా నాకు సమితిలోనే ఎక్కువ కనిపిస్తారు. రమా ఆంటీ అనే కదమ్మా, ఏ బాల వికాస్ గురువు అయినా అంతే. వాళ్ళకు బాల వికాస్ పిల్లల పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ ఆశీస్సులు మీ చిన్నారుల్ని ఖచ్చితంగా అభివృద్ధిలోకి తెస్తాయి. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఆశీస్సులు స్వార్థం లేనటువంటివి. అటువంటి మహద్భాగ్యాన్ని, అటువంటి 1000 తల్లుల ప్రేమని ఇంతమంది గురువుల రూపంలో రేపు మీరు గురువుల వల్ల ఆ ప్రేమ పంచిపెట్టాలి. స్వామి ఆశించింది ఏంటమ్మా? ఏ ప్రేమ అయితే మీ తల్లిదండ్రుల ద్వారా, మీ బాల వికాస్ గురువుల ద్వారా మీకు అప్పుతుందో మీరందరూ అంత లవింగా అందరితోనూ ఉండాలి. రేపు మీరు పెద్దయ్యి మీరందరూ ఎంత పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నా కూడా మీ చుట్టూ ఉన్న చిన్నారులకి మీరు అంతే ప్రేమ పంచివ్వాలి. అదొక్కటే స్వామి కోరుకునేది. అందరూ మరి అలా ప్రేమగా ఉందామా? అందరితోనూ ఉందామా? ఉందాం కదా. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈశ్వరమ్మ గారి అనుగ్రహ ఆశీస్సులు కూడా మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ సాయిరామ్.